హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గాయ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి ఎస్ఎస్‌సి నుండి జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో లోవర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించిన మనం ఈరోజు ముందుగా పే స్కేల్ విషయానికి, సాలరీ విషయానికి గనక మనం వచ్చినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 2 ప్రకారం అయితే పే స్కేల్ అనేది ఉండబోతుంది. 19,900 నుండి 63,200 వరకు అయితే మీ సాలరీ ఉండబోతుంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓగా అయితే మీ యొక్క పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 4 ప్రకారం అయితే పే స్కేల్ ఉండబోతుంది. అండ్ ఇందులో 25,500 నుండి 81,100 వరకు మీ యొక్క సాలరీ ఉండబోతుంది. అండ్ లెవెల్ 5 ప్రకారం అయితే 29,200 నుండి 92,300 వరకు మీ సాలరీ ఉండిపోతుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ప్రకారం అయితే మీకు పే లెవెల్ 4 ప్రకారం ఉండిపోతుంది. సాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు మీకు ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇక వేకెన్సీస్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే దాదాపుగా 3,712 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదైతే తప్పకుండా ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఎవరెవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఫ్రెండ్స్, వారైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరైతే సద్వినియోగం చేసుకోండి అని అయితే మేమైతే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. అండ్ ఇక రిజర్వేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి అయితే రిజర్వేషన్ ఉంది అంటూ అయితే వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇందుకోసం అయితే మీరు ఇండియన్ సిటిజన్ అయితే చాలు. మీరు ఏ స్టేట్ నుండి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఐదర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అంటూ ఒక స్పెసిఫిక్ స్టేట్ అని మాత్రం కాదు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే చాలు. మీరైతే ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఏజ్ లిమిట్ గనుక మనం వచ్చినట్లయితే 18-27 ఇయర్స్ మధ్యలో గనుక మీరు ఉన్నట్లయితే ఇదైతే ఒక గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్. పీడబ్ల్యూబీడీ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 13 ఇయర్స్. అదే ఇన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్ అంటూ మనకు ఇంకా వివిధ శాఖలలోని వివిధ రిజర్వేషన్స్ అయితే మీరు మన స్క్రీన్ పై చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గనుక మనం చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓ గ్రేడ్ ఏకి అయితే మీరు 12థ్ పాస్ అయి ఉన్నట్లయితే చాలు. మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక సేమ్ ఎల్‌డీసీ ఆర్ జేఎస్ఏ ఆర్ డీఈఓ గ్రేడ్ ఏ ప్రకారం గూడా 12థ్ పాస్ అయి ఉన్నట్లయితే మీరు చాలు. ఈ పోస్ట్‌కనేది అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అప్లై చేసుకునే విధానం, హౌ టు అప్లై అనే ప్రశ్నకు గనుక మనం వచ్చినట్లయితే మీరైతే కింద మెన్షన్ చేయబడిన లింక్ ద్వారానైతే మీరు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్‌లో కూడా మీకైతే ఎలా అప్లై చేయాలి అంటూ ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు గనుక ఈ నోటిఫికేషన్ కావాలి అని అనుకుంటున్నట్లయితే మీరైతే కింద మెన్షన్ చేయబడిన లింక్‌నైతే క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత మీరైతే అప్లై చేసుకునేడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫీ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 100 అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ
అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి అయితే ఫీ ఏమీ లేకుండా ఫీ నుండి అయితే ఎగ్జంప్షన్ అనేది ఉంది. సో, వీరికైతే ఫీ అనేది వర్తించదు. సో, మీరైతే ఆన్‌లైన్ ద్వారానే అయితే ఈ ఫీ అయితే మీరు కట్టాలి. ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ సెంటర్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, మన సదర్న్ రీజియన్‌లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గనుక మనం చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్‌లోనైతే మనకి సెంటర్స్ ఉండబోతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇప్పుడు తెలంగాణ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 డిస్ట్రిక్ట్స్‌లోనైతే మనకు తెలంగాణలో సెంటర్స్ ఉండబోతాయి అంటూ వీరైతే మనకు తెలియజేశారు. మీకైతే కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 విధానంగా ఉండబోతుంది. సో, పేపర్ 1లో గనుక మనం చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ పై అయితే క్వెషన్స్ అడగబోతారు. మీకైతే ప్రతి ఒక్క విభాగంలో 25 క్వెషన్‌ల ప్రకారం అయితే మిమ్మల్ని అడుగుతారు. అండ్ 60 నిమిషాలు అంటే గంట అయితే మీకు ఎగ్జామ్ టైమ్ అనేది ఉండబోతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ అయితే మీకు హిందీ, ఇంగ్లీష్ భాషలలోనే మాత్రమే గాకుండా మీకైతే తెలుగులో కూడా లభిస్తుంది. ఉర్దూలో కూడా ఉంటుంది. మీరైతే స్క్రీన్‌పై చూడగలరు. మీరైతే ఎగ్జామ్‌కి అప్లై చేసేటప్పుడు ఈ లాంగ్వేజ్ కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఎగ్జామ్ అప్పుడు ఈ క్వెషన్ పేపర్ అనేది వస్తుంది. సో మీరైతే తప్పకుండా ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండబోతుంది. సో మీరైతే తప్పకుండా వీటిని పరిగణలోనికి తీసుకుంటారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.5 మార్క్ అనేది అయితే మీకు కట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక పేపర్ 2 విషయానికి గనుక మనం వచ్చినట్లయితే ముందుగా సెక్షన్ 1లో మాడ్యూల్ 1 దీనిలో మ్యాథమెటిక్స్, ఇక మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే అడుగుతారు. ఇక సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ పై క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఇంకా థర్డ్ సెక్షన్‌లో అయితే కంప్యూటర్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్‌కి సంబంధించిన టెస్ట్ అయితే మీకు ఉండబోతుంది. ఫ్రెండ్స్ ఈ పేపర్ 2కి సంబంధించి అయితే మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండబోతుంది. అండ్ ఇవి కూడా మీకు సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 వీటిలో అయితే మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండబోతుంది అంటూ వీరైతే తెలియజేశారు. ఫ్రెండ్స్ ఇదైతే డేటా ఎంట్రీ జాబ్ కాబట్టి మీరైతే టైపింగ్‌లో మంచిగా పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరైతే ఇంగ్లీష్ మీడియంలో గనుక మీ యొక్క టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. మీరు గనుక హిందీ మీడియంలో గనుక మీరు టైప్ చేసినట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ కరెస్పాండెంట్ టు అబౌట్ 10,500 కీ డిప్రెషన్స్ పర్ హార్ అంటూ అయితే వీరు మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్ మీ యొక్క ఫైనల్ రిజల్ట్ తర్వాత మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత అయితే మీకు టెస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఫీల్డ్‌లో మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చేయాలి అని అనుకుంటున్నారో వారికైతే తప్పకుండా ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకండి. ఇది 10+2 ఇంటర్‌తో బేస్ చేసుకొని ఉంది కాబట్టి తప్పకుండా మీరైతే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా క్లిక్ చేయడం ద్వారా కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా అయితే మీరు పొందుకోవచ్చు. అండ్ సాలరీ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదైతే మీరు తప్పకుండా ఒక గొప్ప అవకాశం. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక ముఖ్యమైన డేట్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి 8th ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి 7th మే వరకి ఉండబోతున్నాయి. సో మంచి అవకాశం ఇదైతే మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 7th మే అనేది లాస్ట్ డేట్. అండ్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి ఒక రోజు ఎక్స్‌ట్రా దట్ ఈస్ 8th మే వరకి ఉండబోతుంది. అండ్ మీరు కరెక్షన్స్ ఏమైనా అప్లై చేసుకున్న టైంలో గనుక మీరు నోటీస్ చేసినట్లయితే వాటి యొక్క కరెక్షన్‌కి 10th అండ్ 11th మే అనేది అయితే ఉంది. ఇక పేపర్ 1 విషయానికి గనుక మనం వచ్చినట్లయితే జూన్ లేదా జూలైలో అనేది అయితే ఈ ఎగ్జామ్ ఉండబోతుంది అంటూ వీరు తెలియజేశారు. ఇక పేపర్ 2 అనేది మీకు తర్వాత నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు తెలియజేస్తారు. సో ఎవరెవరైతే మీకు ఈ విధంగా ఈ జాబ్స్‌లో ఇంట్రెస్ట్ ఉందో వారైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇక నిరుద్యోగంతో బాధపడుతున్న మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఇంకెవరికైనా నిరుద్యోగంతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం కూడా మీకు కూడా లభిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్ రిగార్డింగ్ దిస్ పోస్ట్. ఆల్ ది బెస్ట్.